మనుషులు వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశాలలో శ్మశానం ఒకటని చెబుతుంటారు. అయితే అసహజ మరణాలకు సంబంధించిన శవాలు శ్మశానానికన్నా ముందు చేరుకునే ప్రదేశం మార్చురి. అక్కడ కొద్దిసేపు గడపాలంటేనే ఇబ్బంది పడేవాళ్లు, భయపడేవాళ్లు ఉంటారు. అలాంటిది పోస్టుమార్టం గదిలో రోజూ ఉద్యోగం చేయడమంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం రాంప్రసన్నలో ఉంది. తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అసిస్టెంట్గా పనిచేస్తున్న రాంప్రసన్న, నాకు ఉద్యోగం వచ్చిందనగానే సంతోషించిన వాళ్లు శవాల గదిలో అని చెప్పగానే నోరు తెరిచారు. ఆడపిల్లవు అక్కడెలా చేస్తావంటూ అడిగేవాళ్లు. ఎక్కువ రోజులు ఉండలేవు, వచ్చేస్తావు అన్నవాళ్లూ ఉన్నారు. అందుకే ఆడవాళ్లు ఎవరూ రాని ఈ వృత్తిలో కొనసాగుతున్నా అంటోంది తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రాంప్రసన్న. ఆస్పత్రి వెనకవైపు కాస్తంత దూరంగా ఉండే మార్చురీలోకి నిత్యం వచ్చే శవాలతోనే తన వృత్తి జీవితం ముడిపడి ఉంది. ఆత్మహత్యకు పాల్పడిన వాళ్లు, రోడ్డు ప్రమాదాల మృతులు, నీళ్లలో కొట్టుకువచ్చిన మృతదేహాలు నిత్యం ఆస్పత్రికి వస్తూనే ఉంటాయి. అన్నింటికీ శవపరీక్ష నివేదిక కీలకమని తెలిసిందే. సంబంధిత వైద్యుడు శవపరీక్ష చేస్తే అందుకు తగినట్టుగా మృతదేహం సిద్ధం చేయడం, వైద్యుడికి సహాయపడటం సహాయకురాలిగా రాంప్రసన్న ఉద్యోగం. రాంప్రసన్న దూర విద్యలో BA చేసింది. కూలీ పనులకు వెళ్తుండే భర్తకు తోడుగా తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలనుకుంది. DCHS నుండి వెలువడిన నోటిఫికేషన్లో పోస్టుమార్టం అసిస్టెంట్ పోస్టు కనిపించడంతో దరఖాస్తు చేసింది. ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాక తెనాలి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టింగ్ ఇచ్చారు. భర్త ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ప్రోత్సహించాడు. తెనాలి ప్రభుత్వాస్పత్రి చరిత్రలో పోస్టుమార్టం సహాయకులుగా ఇప్పటివరకు పురుషులే ఉండేవారు. శవపరీక్షకు ముందు మద్యం సేవించటం తప్పనిసరి అన్నట్టుగా ప్రవర్తించేవారు కొందరు. ఇలాంటివారు మృతుల బంధువుల నుంచి మద్యానికి డబ్బులు వసూలు చేసేవారు. అలాంటి ఉద్యోగంలో ఇప్పుడు ఒక ఆడపిల్లను చూడటం చాలా మందికి వింతగా ఉంది. ఆ ఆశ్చర్యం సంగతి ఎలా ఉన్నా మృతదేహాల రక్త సంబంధీకులకు ఇప్పుడు మద్యం కోసం పీడన లేదు. ఈ ఉద్యోగంలో వచ్చాక తొలిసారి శవపరీక్షలో పాల్గొన్నాను. మరణాల కారణాలు తెలుసుకోవడం ఆసక్తిగా అనిపించింది, భయమనిపించలేదు. ఉద్యోగాన్ని అంకిత భావంతో చేస్తున్నాను అంటుంది రాంప్రసన్న. మహిళలు ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయగలరు, ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చెయ్యాలి అనే అప్రకటిత తీర్పులకు, పురుషాధిపత్య ధోరణులకు రాంప్రసన్న వృత్తి జీవితం, అంకిత భావం చెంపపెట్టులాంటిది.